అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి రెండు దేశాలు. ఇరాన్కు మద్దతుగా రష్యా నిలిస్తే ఇజ్రాయెల్కు బాసటగా నిలుస్తున్నాయి అమెరికా, దాని మిత్రపక్షాలు. ఇరు దేశాలకు చేరుకుంటున్నాయి యుద్ధ విమానాలు. హమాస్ అధిపతిగా సిన్వర్ను ప్రకటించడం ఇజ్రాయెల్ ఆగ్రహానికి ఇప్పుడు లోను కాబోతోందా అంటే దీనికి సంబంధించి ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో క్షిపణి ప్రయోగాలు చేస్తోంది ఇరాన్. ఇవాళ రేపు గగనతల ఆంక్షలు విధిస్తోంది. ఇరాన్ అధికారులతో రష్యా అధికారులు భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించాయి మిత్ర దేశాలు కూడా. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో 4 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరంపై హిజ్బుల్లా డ్రోన్ దాడులు చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యే ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అంటే ఒక్కసారి విజువల్స్ మీరు చూడండి. ఏదో మనం సినిమాల్లో చూసినట్టు కనిపిస్తోంది, కానీ కాదు, ఇది నిజం. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇటు ఇరాన్కి సంబంధించి యుద్ధ సన్నాహాలకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి రెండు దేశాలు కూడా. పశ్చిమాసియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఆ యుద్ధ సామాగ్రికి సంబంధించి వాటిని పరీక్షించుకుంటున్నారు. దీంతో పాటు యుద్ధ సన్నాహానికి సంబంధించి వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుంటున్నారు. మన దగ్గర ఉన్న క్షిపణులు ఏ మేరకు సామర్థ్యం ఉన్నాయి? ఇజ్రాయెల్కి సంబంధించి ఇరాన్లో ఇజ్రాయెల్ దాడి చేస్తున్న తర్వాత ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఇరాన్ సైలెంట్గా ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పుడు హెజ్బుల్లా అక్కడ రియాక్ట్ అవ్వడం జరిగింది. హెజ్బుల్లా లెబనాన్ నుంచి దాడి చేస్తున్న ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో దాడులకు సంబంధించి ఆ యుద్ధ మేఘాలు ఏ స్థాయిలో కమ్ముకుంటే అర్థం చేసుకోవచ్చు. క్షిపణి ప్రయోగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమీక్షిస్తోంది. అలాగే ఇజ్రాయెల్ కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే సిద్ధం ఉంటుంది. హమాస్తో యుద్ధంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసాం గాజాలో. మరి ఇప్పుడు హెజ్బుల్లాకి సంబంధించి, ఇరాన్కి సంబంధించి, అలాగే హెజ్బుల్లా లెబనాన్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఎటువంటి సినారియో ఉండబోతోంది అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే ఇటు ఇరాన్కు చేరుకుంటున్నాయి రష్యా యుద్ధ సామగ్రులు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. టెహరాన్, జెరూసలేం, మాస్కో యుద్ధానికి కాలు దూతురాయా అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ భారీ పోరుకు సంబంధించి ఆయుధాలని పూర్తిగా కలెక్ట్ చేసుకునే విధానం అంటే సమకూర్చుకునే పద్ధతికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటోంది. పూర్తి స్థాయిలో నిమగ్నం ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే యత్నాలు పూర్తి స్థాయిలో అయిన తర్వాత అప్పుడు సంసిద్ధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే తమ దగ్గర ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుందో ఎదురుదాడికి ఇజ్రాయెల్ ఉపక్రమించిన ఎందుకంటే ఇక్కడ ఎదురుదాడికి దిగిందంటే కనుక పరిస్థితి మారిపోతుంది. కానీ ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది ఇరాన్ అనే మాట వినిపిస్తోంది. ఒక్కసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు పశ్చిమాసియా ఎలా ఉందంటే ఇప్పుడు నివురుగప్పున నిప్పులా ఉందని చెప్పుకోవాలి. ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరంపై క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడిన ఘటనను చూసాం. ఈ దాడిలో హెజ్బుల్లాకు సంబంధించి కొంతమంది అక్కడ మరణించిన సందర్భం. ఒకసారి ఆ దాడి విజువల్స్ కూడా మీరు చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇటు ఇరాన్ ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఒకసారి విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇటు హెజ్బుల్లా స్థావరాలకు సంబంధించి ఇజ్రాయెల్ విరుచుకుపడిన తర్వాత ఇటు హెజ్బుల్లా కూడా డ్రోన్స్ని ప్రయోగించింది. ఇజ్రాయెల్లోని ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సహారియా దగ్గర విధ్వంసం సృష్టించిన పరిస్థితి మనం చూసాం. అయితే మరోవైపు కనుక చూసుకుంటే మిలీషియా సభ్యులు కావచ్చు ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరం మీద క్షిపణిని ప్రయోగించిన సందర్భం ఉంది అనే వార్త కూడా మనం విన్నాం. సో ఈ నేపథ్యంలో ఈ దాడి ఘటనలో కొంతమంది అమెరికా సైనికులు గాయపడ్డారని, దీంతోపాటు ఇజ్రాయెల్కి గట్టిగా బుద్ధి చెప్తామంటూ ఇరాన్, దాని మిత్రదేశం రష్యా వీటికి సంబంధించి అంటే అక్కడి నుంచి
ఆయుధాలను సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది ఇరాన్. కోర్స్ ఎప్పటికే ఇరాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, అవసరమైతే మేము దాడికి దిగుతా ఉంటూ కూడా చెప్పిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇరాన్కు రష్యా అత్యాధునికమైన రాడార్ సిస్టమ్ని కావచ్చు, లేకపోతే మిసైల్స్ని కావచ్చు, ఇప్పటికే వాటికి అందించేందుకు సహాయం అందించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రష్యా అగ్రనేతగా చెప్పుకుంటుంటారు సెర్గీ షోయిగు ఇరాన్ వచ్చి వెళ్ళారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇటువంటి పరిస్థితి తలెత్తుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇక ఈ రెండు సంబంధించి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ భీకర దాడిలో ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది.